నిర్ధారించడంలో ఫెయిల్, మహిళలకు ఇచ్చే 2500 ఫెయిల్, అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తారన్న పథకం మీద ఫెయిల్, అదేవిధంగా ఉచిత బస్సు ఫెయిల్, నిరాటంకంగా విద్యుత్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పలికిన దాంట్లో ఫెయిల్, కాళేశ్వరం ప్రాజెక్టును నిలబెట్టి ఏదైనా లోపాలుంటే సరిచేసి మళ్ళీ రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఫెయిల్, అదేవిధంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి వాళ్ళకి జాబులు ఇస్తానన్న దాంట్లో ఫెయిల్, అదేవిధంగా రేషన్ కార్డులు ఇప్పటిదాకా ఎప్పుడో ఇస్తామని చెప్పేసి అని ఇప్పటిదాకా అమలు చేయకపోవడంలో ఫెయిల్, అదేవిధంగా అనేక విషయాలలో ఈరోజు స్థానిక సమస్యలు ఎప్పుడో మేము అంటే ఎన్నికలు నిర్వహించి ముందుకెళ్తామని చెప్పేసి అన్నారు, దాంట్లో ఫెయిల్, 42% బీసీలకు ఇస్తానన్న రిజర్వేషన్లలో ఫెయిల్. ఇట్లా ఎన్ని విషయాలు చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలలో ప్రతి దాంట్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయి ఉంది. అదేవిధంగా మంత్రుల మధ్య సఖ్యత లేదు, పరిపాలన మీద చిత్తశుద్ధి లేదు, పరిపాలన చేద్దామనే ఆలోచన లేదు. ఎప్పుడు ఢిల్లీకి ఎప్పుడు వెళ్దామా, ఇప్పటిదాకా రాజ్యాంగ పరంగా భర్తీ చేయాల్సిన మంత్రి పదవులను ఇప్పటిదాకా భర్తీ చేయలేదు సార్. ఇంకా వీళ్ళు మా గురించి మాట్లాడతారు, పరిపాలన గురించి మాట్లాడమనండి, ప్రజల గురించి మాట్లాడమనండి, హైడ్రాతో ప్రజలకు జరిగిన నష్టం గురించి మాట్లాడమనండి, మూసీతో ప్రజలకు జరిగిన నష్టం గురించి మాట్లాడమనండి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వకపోవడం ద్వారా పంటలు ఎండిపోయిన రైతుల కన్నీళ్ల గురించి మాట్లాడమనండి. ఇవన్నీ మాట్లాడకుండా మేము చాలా బాగా చేసినామని చెప్పేసి వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటే గొప్పలు చెప్పుకుంటే దాంతో ఏం ఉపయోగం వస్తుంది సార్? ఏం ఉపయోగం రాదు. అదే విధంగా ఇప్పుడు మా మధ్య ఏదైతే చర్చనీయాంశంగా ఉందో కవిత గారి విషయం, రేపో మామో దాన్ని కూడా మేము పూర్తిగా సమస్య పోయేటట్లు చేస్తాము. ఇంటర్నల్ గా జరిగే చర్యలన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా అక్కకు పిలుస్తారు, మాట్లాడతారు. అదే విధంగా దాన్ని సంపూర్తిగా ఒక పరిష్కార మార్గం చూపే దాంట్లోనే ఉంటామని చెప్పేసి మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. కేటీఆర్ గారు త్వరలోనే వస్తారు, రాగానే దాని మీద మాట్లాడతాము. అన్ని విషయాలలో పార్టీని క్షేత్రస్థాయిలో పూర్తిగా పైకి తీసుకొస్తాము. ఏదైతే ఎక్కడెక్కడ మా దాంట్లో చిన్న చిన్న లోపాలు ఏదైనా జరిగిన, ఆనాడు పరిపాలనలో జరిగిన ఏదైనా చిన్న చిన్న లోపాలున్నా మేమనుకుంటున్నాం పూర్తిగా ప్రజలకు అర్థమయ్యే పనిచేసాము. శ్రీనివాస్ గారు చెప్పండి. గౌతమ్ గారు, ఇగో మూసిని కబ్జాలు చేసి కట్టింది మీరే, మీ ప్రభుత్వంలోనే. నేను హైదరాబాదు రంగారెడ్డి ప్రాంతాలలో మొత్తం చూపించగలుగుతా. హైదరాబాద్ లోనైనా తెలంగాణలోనైనా దేశంలోనైనా అభివృద్ధి చేసింది ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. యూనివర్సిటీలు మీరు తెచ్చిరా, మేమే తెచ్చినాం. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ మాయంలోనే వచ్చినాయి. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ మాయంలోనే వచ్చింది. బేగంపేట ఎయిర్పోర్ట్ మాయంలోనే వచ్చింది. హైదరాబాద్ లో రోడ్లు ఐటీ సమస్య వచ్చింది, మాయంలోనే వచ్చింది. చంద్రబాబు నాయుడు పాపం ఏదో రకంగా కానీ మీరు చేసిందంటే ఏం లేదు. ఒకసారి పేపర్ మిల్లు తీసుకొని డబుల్ బెడ్రూమ్ హిస్టరీ తీసుకున్నాం. నేనేమంటున్నా మొత్తం గౌతమ్, నేనేమంటున్నా విషయంలో మీ తలసాని శ్రీనివాస్ యాదవ్, మీ తలసాని వచ్చి 1,00,000 ఇల్లు చూపిస్తారు, 3,028 ఇల్లు చూపించిండు. లెక్కకు రాని చూసుకుందాం. గౌతమ్ గారు అన్పార్ల ఏది తప్పుడు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు మూసీ ప్రాంతంలో అక్కడి నుంచి గోల్కొండ నుంచి పెట్టుకుంటే, హిమాయన్ సాగర్ నుంచి పెట్టుకుంటే, ఇక్కడ నాగోల్ నుంచి అయినా బండ్లగూడనైనా మర్రిగూడమైనా మొత్తం కబ్జాలుగా చేసిన కేవలం గౌతమ్ గారు ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. రైట్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు 2 సార్లు ప్రభుత్వాలకు వచ్చారు, అయినా కూడా ఎక్కడ శ్రీనివాస్ గారు ఆగాలి. శ్రీనివాస్ గారు పోసుకుంటున్నారు. ఊరికి పోయి కళ్ళు ఒకసారి ఉంటే తీసుకో, లేకుంటే పోయి సాధురామ్ హాస్పిటల్ అద్దాలు తీసుకొని పోయి కేటీఆర్ ఒకటి, హరీష్ రావుకి ఒకటి, కవితకు ఒకటి ఇచ్చి ఒకసారి అభివృద్ధులు చూసుకో. శ్రీనివాస్ గారు ఒక నిమిషం చరిత్రలో ఏడ్చింది యూనివర్సిటీలు ఇలా పీజీలు పిహెచ్డీలు చదువుతున్నారంటే కేజీ టు పీజీ చదువులు మోసం చేసింది మీరు. చదువుకున్న ఎల్కేజీ నర్సరీ నుంచి కేజీ టు పీజీ. శ్రీనివాస్ గారు నాది ఒక ప్రశ్న.
శ్రీనివాస్ గారు ఎంతో శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న ప్లీజ్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం నువ్వు చదివిన చదువు కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ లేదు, గుర్తు పెట్టుకో. అక్కడ ప్లీజ్ ఆగాలి గౌతమ్ గారు, నేను చెప్పగానే ఆగారు. శ్రీనివాస్ గారు ప్లీజ్ జూన్ చివరి వారంలో కానీ, జూన్ నెల చివరి వారం కానీ, జూలై మొదటి వారంలో కానీ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా ఏదైతే ప్రాసెస్ పూర్తి చేసి ఆగస్టు 15th లోపు ఎన్నికలు కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. ఆ చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఒక నిమిషం కాంగ్రెస్ వస్తుందా అంటే బీఆర్ఎస్? ఒక నిమిషం నా ప్రశ్న కంప్లీట్ అవ్వలేదు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్రశ్న పూర్తి కాలేదు. నాయకులను కూడా నేను అడగదలుచుకున్నా. ఒక నిమిషం బీఆర్ఎస్ కే ఛాన్స్ ఉంది, బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారని వాళ్ళు గత కొద్ది రోజులుగా కూడా ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గనుక నిర్వహిస్తే మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా? ప్రజా వ్యతిరేకత లేదా? ప్రజలు అద్భుతంగా బీఆర్ఎస్ కు కట్టబెడితే మీ పార్టీ గొప్పదే, కాంగ్రెస్ కట్టబెడితే కాంగ్రెస్ గొప్పదే. అది ప్రజలు తీర్పిచ్చేది. ఇప్పుడు పిల్ల పుట్టినంగా కుల్ల కుట్టాలి గాని కుల్ల కుట్టుకొని నువ్వు రెడీ పెట్టుకుంటే బీఆర్ఎస్ లతో వచ్చిన పరిచయం ఇది ఎప్పుడు ఈ రోజు కాదు, నాటి నుంచి. తెలంగాణ ఉద్యమంలో మోసం చేసినటువంటి ఈ పంచాయతీ ఎలక్షన్లలో, జెడ్పీటీసీ ఎలక్షన్లలో, జిల్లా పరిషత్ ఎలక్షన్లలో, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో, డిప్యూటీ సీఎం విషయంలో, దళిత రాజకీయ మోసంలో విషయంలోనైనా ఆ రోజు కూడా మీరు పంచాయతీ ఎలక్షన్లు ఎన్నిసార్లు పెండింగ్ లేచిరు? 3 నెలలు 6 నెలలు పెండింగ్ జరుపుకుంటూ పోయిన చరిత్ర లేదా నీకు? ఎందుకు? మీ పార్టీకి కూడా ఉన్నది, ఏ పార్టీకైనా. మీరు వేస్తున్నారు కదా, అది పంచాయతీ ఎలక్షన్లు పెట్టవలసిందే, అది పెడతాము. ఎవరు తీర్పు చెప్తే వాళ్ళనే చూసుకుంటారు. ఎందుకంటే అభివృద్ధి విషయంలో అన్నందుకు చెప్తున్నాం సార్, అంతే, ఏం లేదు. ఇలా పల్లెలలో ప్రతి గ్రామ పంచాయతీ పార్టీ 40-50 ఏళ్ల గ్రామ పంచాయతీ ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిందే. కాంగ్రెస్ పార్టీ శిలా పలకాలు ఉంటాయి, ఎంపీ ఎమ్మెల్యేలు ఉంటాయి, సీఎం గారు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ బాధ సమయం లేదు, కన్క్లూజన్ తీసుకుందాం. కన్క్లూజన్ తీసుకుందాం. గౌతమ్ భాయ్, అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఆఫీస్ కు రా. నువ్వు నేను పేపర్ పెన్ పట్టుకొని మీ కేసీఆర్ మా రేవంత్ అన్న ఏం చేసిండు, మా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ఇదే ప్రైమ్ 9 టీవీకి తీసుకొని అక్కడ ఉన్న పెద్ద మనిషి సాక్ష్యంగా, అక్కడ ఉన్న యాంకర్ మన జర్నలిస్ట్ సాక్ష్యంగా 100% తిరుగుదాందా. అభివృద్ధిలు ఎన్ని ఉన్నాయి, మోసాలు ఎన్ని జరిగినాయి. గౌతమ్ గారు ఫైనల్ గా చెప్పండి. ఏం చేసింది, అభివృద్ధి ఏం చేసింది అని మాట్లాడుకుందాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడుకుందాం. నిన్నగాక మొన్న హెచ్సియు భూములు లాక్కున్నది కావచ్చు, లేకపోతే లగచర్ల భూములు లాక్కున్నది కావచ్చు, ఏదైనా సరే ఏ విషయమైనా గౌతమ్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు పాపరావు గారితో కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ప్లీజ్ కన్క్లూజన్ తీసుకుందాం. ఒక్క నిమిషం సార్. శ్రీనివాస్ గారు ప్లీజ్. గౌతమ్ గారు ఫైనల్ గా చెప్పండి. అవునన్నా కాదన్నా కాంగ్రెస్ కి కవిత గారి ఎపిసోడ్ తో ఒక ఆయుధం దొరికినట్లయింది. బీఆర్ఎస్ లో చీలిక ఏర్పడిందా, కన్ఫ్యూజన్ లో ఉందా, క్యాడర్ స్ట్రాంగ్ గానే ఉందా? కన్క్లూజన్ ఏంటి? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వాళ్ళతో మాట్లాడు. శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తా ప్లీజ్. కో బ్రదర్స్ గా బీబీ పార్టీలు, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న ఒక గేమ్ మాత్రమే. ఈ గేమ్ లా కాంగ్రెస్ పథకాలు అమలైతుంటే సోషల్ మీడియా వల్ల బెడ్స్ కొట్టి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడము. మీ వర్షన్ మీరు చెప్పారు, మీ వర్షన్ ఏంటి ఫైనల్ గా గౌతమ్ గారు మీరేమంటారు ఫైనల్ గా? సార్ మేమైతే కవితక్క ఎపిసోడ్ ద్వారా పార్టీకి ఎటువంటి ఇబ్బంది జరగదు అని చెప్పేసి మేము క్లియర్ గా చెప్తున్నాము. కవితక్క ఎపిసోడ్ ఖచ్చితంగా దానికి సమాప్తి పలుకుతాము.
పార్టీ అధిష్టానం దానికి అన్నిటికీ సమాప్తి పలుకుతుంది. కేటీఆర్ గారు రాగానే అందరూ మాట్లాడుకుని ఖచ్చితంగా కవితక్క గారికి సంజాయిస్తారని చెప్పేసి మేమైతే పాపారావు మీ మాట ఏంటి ఫైనల్ గా? ఒక్క నిమిషం ఇద్దరు ప్లీజ్ ప్లీజ్. ఎందుకు పెట్టలేదు? ఉన్న విగ్రహం అంబేద్కర్ విగ్రహం ఎందుకు తీసేసారు? ఇవాళ దొంగ మాటలు చెప్పి తీసుకొస్తున్న మీ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. వార్డ్ నెంబర్లు శ్రీనివాస్ గారు కన్క్లూజన్ తీసుకున్న ఒక్క నిమిషం ప్లీజ్. పాపారావు గారు మీ మాట ఏంటి ఫైనల్ గా? వందల మందిని పొట్టలో పెట్టుకున్నారు. ఇంకా నేను కొత్తగా పార్టీ పెడతా, ఇంకా కొత్తగా ఇంకోటి మెడకి ఇంకోటి కట్టుకొని వస్తా అంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళా సార్? ఏమన్నా మా చదువులు మా ఉద్యోగాలు నేను కావాలంటే గౌతమ్ గారికి ప్రైమ్ నైమ్ కు ఉస్మానియా యూనివర్సిటీలో 2009 ఉద్యమంలో అరెస్ట్ అయిన ఎఫ్ఐఆర్ కాపీల కానించి నేను టోటల్ ఫోటోలు పంపిస్తున్నా. అందుకని ఆ రోజు నేను ఒకటి రాసిన, అమ్మ తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డలు చేతుల పంది వైతివమ్మ, మా బిడ్డలు ఏడున్నరయ్యా తెచ్చిస్తారా ఓ కేసీఆర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా, మీ జేబులు నిండరయ్యా, మీ కొడుకులు బిడ్డలు గాలి చెప్పారు. వారేమంటారు విందాం ఫైనల్ గా. శ్రీనివాస్ అన్న ప్లీజ్, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మళ్ళా కూడా ఇంకో ముచ్చట చెప్తున్నా, మాగంటి గోపినాథ్ అంటోని, అడిగపూరి గాంధీ అంటోని ఇంకా కూడా ఎమ్మెల్యేలు చేస్తారు. ఎంత దౌర్భాగ్యం ఉంది ఇంకా. రైట్ శ్రీనివాస్ గారు ప్లీజ్ 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 ప్లీజ్. మీ దాంట్లో ఇప్పుడు ఆంధ్ర వాసన ఉన్న వాళ్ళని చేయలేదా సార్? ఇగో ఇది కరెక్ట్ కాదు సార్, మీరు కరెక్ట్ కాదు. మీరు ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళ ముందు ఆయన ముందు కూర్చోబెడదాము, సీనన్న ముందే కూర్చుందాము, అన్ని విషయాలు మాట్లాడదాము. ఆ రకంగా మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద చర్చించడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాము, ఎల్లప్పుడూ సిద్ధంగా. రైట్ ఫైనల్ గా మీ మాట ఏంటి? పాపారావు గారు ఫైనల్ గా మీరేం చెప్తారు?